జిల్లా మైదుకూరు పట్టణంలో జరుగుతున్న డ్రైనేజీ పనులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాసిరకంగా పనులు చేపడుతున్నారని ఆరోపిస్తూ ప్రజా సంఘాలు నిరసనకు దిగారు. మైదుకూరు కడప రోడ్డులో జరుగుతున్న ఈ పనులను వైసీపీ యువనేత భరత్ కుమార్ రెడ్డి, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఏవీ రమణ ఆధ్వర్యంలో పరిశీలించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్, సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణ లేకుండానే పనులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఒకచోట 4 అడుగులు, మరో చోట 2 అడుగుల లోతుతో కాలువ నిర్మాణం చేయడం నాణ్యత లేమికి నిదర్శనమన్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధానంలో చూస్తే మన మున్సిపల్ ఏఈ కమిషనర్లో పర్యవేక్షణలో లేకుండా చేస్తున్నారంటే అర్థమే కావడంలే. ప్రతి మున్సిపాలిటీలో మనం ఉండే వార్డులో ప్రతి మున్సిపల్లో సివిల్ ఇంజనీర్ ఒకతాడు. ఇంతవరకు ఇక్కడికి సివిల్ ఇంజనీర్ రాలేదు. జరుగుతున్న వర్కులలో ఎక్కడే కానీ కనీసం బెడ్ పీసీసీ వేయకుండానే కాంక్రీట్ వేస్తున్న విషయం చూస్తున్నారు అందరూ. కానీ అక్కడ రోడ్డు మీద 4 అడుగులు వేస్తూ ఇక్కడ ఏమో 2 అడుగులు వేస్తున్నారు. కారణం ఎందుకంటే ఏదో వాళ్ళ అడ్జస్ట్మెంట్ అని రకరకాలుగా చెప్తున్నారు. కానీ ఎందుకు చేస్తారు? కానీ వాస్తవమైన పరిస్థితులు ఏంటంటే శారదా స్కూల్ దగ్గర నుంచి నీళ్లు పోకపోవడంతో ఈ డ్రైనేజ్ పెట్టడం జరిగింది. కానీ ఇక్కడే ఏం జరుగుతుంది? ఇక్కడ పెట్టడము 2 అడుగులు పెట్టి ఎక్కడ ఏమీ ఇల్లు లేని పక్కన 4 అడుగులు డ్రైనేజ్ పెట్టారు. దీంట్లో కాంట్రాక్టర్ అర్థం ఏమిటి? ఈ విషయము మున్సిపల్ అధికారులను పిలిపించాము. కానీ వాళ్ళు ఏదో సింపుల్గా 4 మాటలు చెప్పి ఏదో అది చేయండి ఇది చేయండి. కనీసము బెడ్ అనేది వేయకుండా ఏ విధంగా కాంక్రీట్ వేస్తారు మున్సిపల్ అధికారులు? ఇవన్నీ మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో లేదా? అసలు మున్సిపాలిటీలో పనులు జరుగుతుంటే ఏమైనా చూస్తానా లేదా? ఈ వార్డులో సచివాలయంలో ఒక సివిల్ ఇంజనీర్ ఉన్నాడు కదా, అది మన పోయే సచివాలయము మా వీధి మోట్లోనే ఉంది, ఇదే వీధి మోట్లోనే ఉంది. ఇంతవరకు ఇక్కడికి సచివాలయం ఇంజనీర్ కానీ ఎవరు ఇక్కడికి వచ్చిన పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ గారికి కడప జిల్లా మైదుకూరు పట్టణంలో జరుగుతున్నటువంటి డ్రైనేజ్ కాలువల అవినీతి ఆక్రమణలపైన ఈ ప్రాంత ప్రజలు మరి కాలువను అడ్డుకోవడంతో జరుగుతున్న వర్క్ సరిగా లేదని చెప్పేసి అడ్డుకోవడం జరుగుతూ ఉంది. మెయిన్గా ఇది గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 3.5 నుంచి 3.5 ఎడల్పు 4 అడుగుల లోతులతో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు డ్రైనేజ్ కాలువ ఉంటే ఆ కాలువనంతా కూడా తొలగించేసి ఇప్పుడు ఊరికే నామకే వాస్తిగా 2 అడుగుల హైట్తో కింద కాలువ బెడ్ కూడా వేయకుండా అధికారులు, పాలకులు, అలాగే కాంట్రాక్టర్ కూడా ఏకమై అందరూ కూడా కలిసి ఈ మైదుకూరు మున్సిపాలిటీలో జరుగుతున్న కాలువల పైన మరి ఎవరెవరికి ఎంత ఇచ్చినారో కూడా తెలియదు. ఈ అవినీతి పైన కడప జిల్లా కలెక్టర్ గారు వెంటనే విచారణ జరిపి ఈ జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు మున్సిపాలిటీ 14 సంవత్సరాలు అవుతూ ఉంది.